పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కొత్తట గ్రామంలో వృద్ధ తల్లిదండ్రులపై పెద్ద కొడుకు దాడికి పాల్పడిన ఘటనపై అధికారులు స్పందించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సూర్యనారాయణరావు, కస్తూరిబాయి దంపతులకు డీఎస్పీ ఆర్డీఓ పరామర్శించి ధైర్యం చెప్పారు. గతంలో పెద్ద కుమారుడికి రాసిన 5 సెంట్ల భూమిని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఇక నుంచి పెద్ద కొడుకు ముత్యాలరాజు, అతని కొడుకులు ఆ భూమిలోకి వెళ్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే తను కూడా జాయిన్ చేసుకోలేదు. మా పెద్ద పాప ఏలూరు తీసుకుపోయింది. ఈవిడ తల్లి 2016లో 5 సెంట్లు రాశారు. అలా నువ్వేనా పర్లే, తల్లి చేసినా తండ్రి చేసినా అది క్యాన్సిల్ అయిపోతుంది. పెద్ద కొడుక ప్రాబ్లం మిగిలిన ఇద్దరు కొడుకులు వాళ్ళ ఇబ్బంది లేదు అంటే ఇప్పుడు కూతురికి రాశారని ఇబ్బంది, వీళ్ళు కూతురికి కూడా రాయలేదు. వీళ్ళు అతను పెద్ద అతనికి ఒక 5 సెంట్లు రాశారు. రాస్తుంది క్యాన్సిల్ చేయమని అంటారు. వీళ్ళు క్యాన్సిల్ చేస్తామంటే అది 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 చేసి క్యాన్సిల్ చేసేస్తాం. అది ఇబ్బంది లేదు. ఏది ఇల్లు సైటు ఇప్పుడు మామిడి తోట కూడా మామిడి తోట కూడా లేదు. ఎన్ని సెంట్లు ఉంటాయి? అది 45 సెంట్లు మామిడి తోట. కొత్తట గ్రామానికి సంబంధించినటువంటి కోపనాథ్ సూర్యనారాయణ మరియు కస్తూరి అనే వృద్ధ దంపతులు ఉన్నారు. ఆయనకి 70 ఏళ్ళు పైబడి వయసు ఉంటుంది. అయితే ఆయనకి 5 సంతానం, 3 మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. ఈ యొక్క తండ్రిని గత ఇంచుమించు 2016 నుంచి కూడా ఈ ఇష్యూ ఉంది. అయితే ఆ ఆస్తి 2016లో తల్లి కొంత ఒక 5 సెంట్లు పెద్ద కుమారుడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసింది. అప్పటి నుంచి కూడా చూస్తాడని, అయితే చూడలేదు. వీళ్ళు ఈ వివాదం చూడలేదని చెప్పి, అయితే వాళ్ళకి సంబంధించి మళ్ళీ తల్లిదండ్రులు బాగా చూసుకుంటామని వాళ్ళు చెప్పడం, దానివల్ల ఏంటంటే అది మళ్ళీ సర్దుకుంది అనుకున్నది. మళ్ళా వాళ్ళ అంతా బాగానే ఉంది పరిస్థితులు. మళ్ళా ఒక 10 డేస్ బ్యాక్ ఈ యొక్క కోపనాథ్ సూర్యనారాయణ ఎవరైతే ఉన్నారో నా కొడుకు మళ్ళా దౌర్జన్యం చేస్తున్నాడు, ఆస్తిని పంచిచ్చేయమంటున్నాడు. అదేవిధంగా కొద్దిగా వాళ్ళకి ఒక 40 సెంట్లలో మామిడి తోట ఉంటుంది. ఆ మామిడి తోటలో కూడా ప్రవేశించకుండా కొద్దిగా అడ్డుకుంటున్నాడని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ మనవాళ్ళు కూడా ఇంకా కూడా యాక్షన్ తీసుకుంటారు. ఆల్రెడీ అదే రోజు కేసు రిజిస్టర్ చేసాం 7 మీద.